ఉపాధి హామీ నిధులు కవంపల్లి జాగిరు కాదని ఇది ప్రజలకు రావాల్సిన హక్కన్నారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య. ఇల్లంతకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజల పట్ల వివక్ష చూపితే కవంపల్లిపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. 11 గ్రామాలకు నిధులు ఇవ్వకుండా కవంపల్లి ఎందుకు వివక్ష చూపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ 11 గ్రామాలకు నువ్వు కాకుండా వేరే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధిపై ఎమ్మెల్యే కవంపల్లి వివక్ష చూపుతున్నారన్న రసమయ్య. బీఆర్ఎస్ సర్పంచ్లకు నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యే వివక్షకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్ఆర్ ఈజీఎస్ ద్వారా నిధులు ఇవ్వడం లేదన్న ఆయన ఉపాధి హామీ నిధులు ఎవరి జాగిరి కాదన్నారు. 11 గ్రామాలకు నిధులు ఇవ్వకుండా అడ్డుపడితే కోర్టుకెళ్లి అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకుంటామన్న రసమయ్య. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కవంపల్లికి కర్రు కాల్చి వాత పెడతామన్నారు. శిలాపలకం తీసేయాలి. నువ్వే తీసేయడానికి శిలాపలకాన్ని మేము పెట్టిన గ్రామాలలో సర్పంచులు మొత్తం మేమే తీసుకొచ్చినాం. మీ మొక్కలకి ఏమైనా చెప్పు, పలానా ఊరి దగ్గర ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినా నేను ఇనాగ్రేషన్ చేస్తున్నాను ఏమన్నా చూపి. ఏ ఊరికన్నా మహిళా సంఘం కట్టినా ఇగో ఇది నేనే కట్టించినా ఇగో నా శిలాపలకం పెట్టురా అనేది నీ మొక్కలకి ఏమన్నా చూపి. ఒక్క పని సింగిల్ పని 2.5 సంవత్సరాల కాలంలో ఏ గ్రామానికి వెళ్దామో నువ్వు చెప్పు. నీ ఎప్పటి తిరుగుతున్నారు కదా మస్తు అనుచరులు, వాళ్ళ గ్రామాలకే వెళ్దాం పాటు. ఎవరు ఎన్ని పనులు చేసారు ఆ గ్రామాలకే పోదాం. ఎవరైనా ప్రశ్నిస్తే బిల్లులు రాక ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టడానికి ఊరకడము. అర్ధరాత్రిలో ఎవరు ఏదో విచిత్రం కనబడతా ఉన్నది. మరి ఎక్కర్లేదు. మరి 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి ఎక్కడ కూడా ఈ పరిస్థితి కనబడతలేదు. అర్ధరాత్రి దాకా ఏడేడు తిరుగుతుందో తెలుస్తలేదు, ఏడో కూర్చుంటుందో తెలుస్తలేదు. బుద్ధి ఉడితే ఊర్లలో పోవాలి, సర్పంచులను బెదిరియాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులను బెదిరియాలి, ఎస్ఐలను బెదిరియాలి, మేమనే చేయమని చెప్పి అడగాలి. ఈ చిల్లర దందా, ఈ గుండాగిరికి, రౌడీజానికి, చిల్లర దందకి ఎవడు భయపడేటోడు లేడు. 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఖచ్చితంగా అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పు. చేత కాకుంటే తోకముడు, శాఖత కాకుంటే పో, నాతో కాదని చెప్పు. అంతే తప్ప ఎవరిని పడితే వారిని బెదిరియడం, ఎవరిని పడితే అరే తుడే అని తింటే ఎవరు పడడానికి కూడా సిద్ధంగా లేడు. నేను నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా బుద్ధి మార్చుకోమని చెప్తా ఉన్నా. ఈ గ్రామాల ఏ వివక్షకైతే గ్రామాలు చూపించినావో రేపు పొద్దుగాల ఈ గ్రామాలల్లో ఎన్ఆర్ఎస్ఎస్ నిధులు తేకుండా నువ్వు ఎట్లా అడుగు పెడతావో రేపు పొద్దుగాల సర్పంచ్లో చూస్తారు. రేపు గ్రామ ప్రజలే అడుగుతున్నారు కదా, చాలా మంది గ్రామ ప్రజలు అడుగుతున్నారు, మా ఊరికి ఎమ్మెల్యే కాదా.